హలో మై డియర్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. మేమైతే పొద్దున్నే రెడీ అయిపోయినాం. చక్కగా 5:30కే లేచి హెడ్ బాత్ చేసి రెడీ అయిపోయి మెస్కొచ్చి కూర్చున్నాం. ఇంకా బాయ్స్ కూడా రావాల్సి ఉండే, వాళ్ళు వచ్చేలోపు ఖాళీగా ఉండడం ఎందుకని లైట్గా టీ తాగి బనానాస్ అయితే తినేసాము. ఇంకా అందరం కలిసి మెట్రోకి వచ్చేసి టికెట్స్ తీసుకొని గుడికి అయితే బయలుదేరాం. ఎంత క్యూ ఉండే అంటే, లాస్ట్ టైం వచ్చాం కానీ ఇక్కడికి అప్పుడు అంత లేదు, ఇప్పుడు మరీ ఎక్కువ ఉంది మార్నింగ్ కాబట్టి. నేను అక్కడే టెంకాయ తీసుకున్నా. ఇంకా కొంచెం కొంచెంగా క్యూ తగ్గుతుంది. జెంట్స్కి లేడీస్కి సపరేట్గా పెట్టారు కాబట్టి చాలా హెల్ప్ఫుల్లే, తొందరగా క్లియర్ అవుతుంది. ఇంకా లోపల డెకార్ అయితే సూపర్గా చేశారు అసలు. కానీ మన సైడ్కి ఇక్కడ సైడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అలా నాకు అనిపించింది. ఏ గుళ్ళో అయినా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడే దుర్గామాత కూడా ఉంటే దర్శించుకొని నేనైతే ఇంకా అందరి కోసం వెయిట్ చేస్తున్నా. ఇటు వాళ్ళు అటు సపరేట్ అయ్యారు కాబట్టి. ఇంక ఇక్కడైతే అగరబత్తి వెలిగించడానికి స్పాట్. ఇంకా టెంపుల్లో అయితే మంచిగా హ్యాపీగా గడిచిపోయింది. కానీ నాకు మాత్రం టెంకాయ కుళ్ళిపోయేసరికి ఎక్కడో లోపలంతా కొంచెం బాధ అనిపించింది ఆ మూమెంట్ ఒక్కటి. ఇంకా శనక్కాయలు కూడా తీసేసుకున్నా ఉడకబెట్టుకొని తిందామని. ఇంక ఇక్కడ ఏదో స్టేషన్లో ఏంటి మైసూర్ బోండాలు బాగుంటాయని చెప్పి తీసుకొచ్చారు మా వాళ్ళు. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. నాకు అసలు అవంటేనే గిట్టవు అనుకోండి, అది వేరే విషయం. ఇంక ఇక్కడైతే గ్రీన్ చామంతి చూసాను నేను ఫస్ట్ టైం, అవే మీకు కూడా చూపిస్తున్నా. ఇక్కడ ఏదో ఫ్లవర్ బొకే షాప్ ఉంటే అక్కడ. ఇంకా కాలేజ్కి అయితే వచ్చేసాము మేము, సపరేట్ క్యాబ్ బుక్ చేసుకొని గర్ల్స్ వరకు. ఇంకా ఫుడ్ అయితే వైట్ రైస్ ఉంటుంది అనుకున్నా, గుత్తొంకాయ పెట్టారు కదా, వైట్ రైస్ పెడతారు అని. కానీ తిన్న తర్వాత అర్థమైంది టేస్ట్ బాగుంది, పండగ రోజు డిసప్పాయింట్మెంట్ లేదు అని చెప్పేసి. వేడివేడిగా సూపర్ ఉండే, ఫుల్గా లాగించేసాము. ఇంకా ఛానల్ విషయానికి వస్తే అస్సలు వీడియోస్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నా వినాయక చవితి అయితే అలా సెలబ్రేట్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, హ్యాపీ గణేష్ చతుర్థి.